రాజు గారు. ఓకే సార్. శైలం వెంకటేశ్వర గారు, గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి ఇప్పుడు ఇది ఎలా చూడొచ్చు అంటారు? అంటే మొత్తం కూడా నారా లోకేష్ గారు ఆయన టీంకి తెలిసే జరిగింది అనేసి కొంతమంది, ఆయన ఎవరో తెలియక ఇలాంటి పరిస్థితి తెలిసింది అనేసి కొంతమంది, ఆయన పెట్టినటువంటి పోస్టులు మాత్రమే ప్రజలకి జనాలకి తెలుసు, ఆయన ఎవరో తెలియదు అనేటటువంటి ఒక పొరపాటు వల్ల జరిగింది అని రకరకాలైనటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. సో ఎలా తీసుకోవచ్చు అంటారు ఇది? గుడ్ మార్నింగ్ రాజు గారు, మీకు అలాగే ప్యానల్లో ఉన్న ముగ్గురు మిత్రులకు కూడా గుడ్ మార్నింగ్. ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు కూడా నమస్తే. ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి అనేవాడు 2016-17లో విపరీతంగా పోస్టులు పెట్టి జైలుకు కూడా వెళ్ళొచ్చిన మాట వాస్తవం. అయితే ఈ మధ్య కాలంలో అతను యాక్టివ్ గా లేడని కొంతమంది వాదన, కానీ యాక్టివ్ గా ఉన్నాడు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఇందాక బ్రదర్ చెప్పినట్టు ఉన్నాడు. అతను సామాన్య వ్యక్తి కాదు సార్. నేను అనుకోవటం ఇప్పుడు పిల్లి గుడ్డిదైతే ఎలకొచ్చేదో చూపించింది అంటారే, ఆ పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ప్రభుత్వంలో. పర్టికులర్ గా నారా లోకేష్ అనే ఇప్పుడు హైటాక్ పర్సన్ కదా నారా లోకేష్ అంటే, 4-3 శాఖలకి మంత్రి, ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి. అటువంటి పేసీలో ఎటువంటి వాళ్ళు ఉన్నారు? మరి ఇటువంటి వాళ్ళు కూడా కనుక్కోకుండా అతను టెరిటరీ మేనేజరే కాదు, 5 రాష్ట్రాలకి, మన ఒక్క రాష్ట్రానికి కాదు 5 రాష్ట్రాలకి టెరిటరీ మేనేజర్. అది కాకుండా ఆ టీంలో మెయిన్ గా కోఆర్డినేట్ చేసింది ఇతనే. ఆ వారం రోజులు, దాదాపు 5-6 రోజుల నుంచి అతనే వచ్చి ఆఫీసర్లతో, ఈ నారా లోకేష్ గారి ఫేసీతో కొంచెం కనెక్టివ్గా ఉండి వాళ్ళతో మాట్లాడిపోతున్నప్పుడు కనీసం వాళ్ళు మరి ఒక్కసారైనా విచారించరా ఎవరెవరు వస్తున్నారని? కనీసం ఇది కూడా మరి చూసుకోకపోతే ఆ ఫేసీలో ఏం జరుగుతుంది? అది కాకుండా ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తున్నా, కొన్ని మంచి పనులు ఇటువంటి చిన్న చిన్న లోపాలతో ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. అది కూడా మీరు ఆ ప్రభుత్వంలో ఉన్న 3 పార్టీలు, కూటమి ప్రభుత్వం కొంచెం గుర్తుంచుకోవాలా. వీటితో పాటు గతంలో కూడా మనం చూసాం. మీరు ఇందాక కూడా ఏదో సందర్భంలో మన ఫ్రెండ్ ఒకళ్ళు చేశారు, షిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ విషయంలో కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలకు టకట వీళ్ళు ఎప్పుడైతే నిర్లక్ష్యంగా చేద్దామని అనుకున్నారో 3 నెలల్లో వాళ్ళు ఈ మీటర్లు మొత్తం బీచ్ పన్నుకారు. రాష్ట్రం మొత్తం చాలా వరకు అందులో 1000 కోట్ల అవినీతి జరిగిందని చాలా ఇబ్బంది పడ్డారు. ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది ఇప్పటికీ పడుతున్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే, ప్రభుత్వంలో ఉన్న అన్ని శాఖల్లో మీరు ఇప్పుడు 10 నెలలు అవుతుందండి గవర్నమెంట్ వచ్చి, ఏ శాఖల్లో ఎవరెవరు ఉన్నారు, అందులో ఆఫీసర్లు ఎవరెవరు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారా, పగవాళ్ళు ఉన్నారా, అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుంది? ఆఖరికి ముఖ్యమైన శాఖలు పవన్ కళ్యాణ్ గారి శాఖల్లో కానీ, లేదా మన నారా లోకేష్ శాఖలో కానీ, ఇటువంటి శాఖలో కనీసం వాళ్ళ ఫేసీలో కూడా ఇటువంటి వాళ్ళు చెప్పకుండా దాచిపెట్టారంటే, అయితే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అతను కూడా ఈ ఇప్పాల రవీంద్రారెడ్డి ఏం చేశాడంటే, అతన్ని ఫేస్బుక్లో కానీ నేను చూశానండి. అవి చూస్తే మా బోటోళ్ళకే రక్తం మరిగిపోతుంది. ఆ బూతులు అతను ఎలా పెడతారు? ఇదంతా వీళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఒక క్లాసుల ప్రకారం వీళ్ళందరినీ ఒక నేర్పినట్టుగా. ఎవరండి పెద్ద పెద్ద ఇతను మామూలు చదువుకున్నాడా? విప్పాల రవీంద్రారెడ్డి దాదాపుగా అంత పెద్ద కంపెనీ, సిస్కో కంపెనీలో 5 రాష్ట్రాలకి మేనేజర్గా ఉన్నాడంటే, అంత పెద్ద చదువుకున్నాడు ఏమైపోయింది ఆ బుద్ధి? కానీ అతనే కాదు, ఇంతకుముందు కూడా మనం చూసాం. పోతని, లేకపోతే రామ్ గోపాల్ వర్మ, లేకపోతే పంచి ప్రభాకర్, వీళ్ళంతా కూడా చదువుకున్నాడు. ఎవరు తక్కువ చదువుకున్నాడు కాదు. కానీ వీళ్ళకి ఒక క్లాస్ ఉంటుంది, ఇది ఒక కోర్సు లాంటిది. వాళ్ళందరినీ గత 10 ఏళ్ళు, 9 ఏళ్ళు, 8 ఏళ్ళుగా ఆ క్లాసులో పెట్టి ఇదంతా ఇది చేస్తేనే మీకు పదవులు, ఇది చేస్తేనే మీకు గుర్తింపు, ఈ రకంగా చేయబట్టే రాష్ట్రం 5 ఏళ్లలో బూతుల రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి రాష్ట్రం తీసేసి ఆంధ్రప్రదేశ్ అనే పేరే పోయి బూతుల రాష్ట్రంగా మారిపోయింది. ఇది చాలా దురదృష్టకరం. ఎక్కడైనా ఇప్పుడు ఎట్టాగో ప్రభుత్వం మారిన తర్వాత కాస్త అసెంబ్లీలో కానీ కాస్త ఇట్లాంటి డిబేట్లు కూడా మన వైసీపీ బ్రదర్ ఇలాంటి వాళ్ళు కాస్త మంచి వాళ్ళు కూడా ఉన్నారు, కాస్త మార్పు వస్తుంది అనుకున్నాం. కానీ ఆ పోస్టులు ఇప్పుడు చూసా కూడా నిజంగా వాళ్ళు కూడా వైసీపీ వాళ్ళు కూడా అర్జించరండి. ఇప్పుడు మన డిబేట్ ఉన్న బ్రదర్ ఉన్నాడు, ఆయన ఈ పోస్టులు చదివా నిన్నల్లా అసలు చూసి నాకైతే ఎంత బాధ వేసిందో. అలాంటి మాత్రం కాస్త అవాయిడ్ చేసి అలాంటి నాయకులను కూడా ఏ పార్టీలో, ఒక వైసీపీ అనే కాదండి, ఏ పార్టీలో ఉంచకూడదు. మనం డిబేట్లోకి వచ్చి కూడా గౌరవప్రదంగా ఎదుటి వాళ్ళని గౌరవిస్తూ, ఎదుటి వాళ్ళని కించపరచకుండా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏది ఏమైనా ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం, పైపించి మంచి కంపెనీలు వస్తున్నాయి. మొన్ననే మంగళగిరి దగ్గర ఒక ఇది లారీలది ఒకటి ప్రాజెక్ట్ ఒకటి చేశారు, అందులో 20,000 ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇలాంటి కంపెనీలు వస్తున్నాయి. కానీ ఇటువంటి దుర్మార్గమైనటువంటి వాళ్ళని ఇంకా పరిస్థితుల్లో కొంతమందిని వాళ్ళని పెట్టుకుని నాకు అనుమానం వస్తుంది రాజు గారు,
ఎవరో ఉన్నారు, లేకపోతే అతను తెలియపోవటం ఏంటండి? అంత ఏమన్నా ఆషామాషివాడా? వర్ర రవీంద్ర రెడ్డి కనుక్కున్న వాళ్ళు తిప్పాల రవీంద్ర రెడ్డి కనుక్కోలేకపోయారా? అతని ఫేస్ తెలియదా ఎవరికి? పెద్ద పెద్ద మన బొట్టలు నీకు మాకు అంటే మేము టచ్ లో ఉండం, కానీ పొద్దులేసి అది టీడీపీ కార్యకర్తలు మాత్రం నేను అంతే కదండి. ఇప్పుడు ప్రభుత్వం అంటే అది అంతే కదా. రేపు ఎప్పుడైనా సరే ఓకే ఇప్పాల రవీంద్రారెడ్డి సరిపోయారు కదా, ఏదైనా బయట నుంచి ఇంకేదైనా శక్తులు లోపలికి వచ్చినా కూడా మాకు తెలియదు అంటే కష్టం కదా. సో దాన్ని చూసుకోవాల్సినటువంటి బాధ్యత వ్యవస్థకు ఉంటుంది అది. ఓకే ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే ఊహించినటువంటి పరిణామం ఇది. ఎందుకంటే ఆయన ఒక్క నిమిషం అండి, అది ఊహించినటువంటి పరిణామం. ఆయన సిస్కో లాంటి కంపెనీలో ఇలాంటి వ్యక్తి ఉంటాడా అనేటటువంటి ఆలోచన ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి పోస్ట్ లో ఉన్నాడు కాబట్టి బహుశా అక్కడ ఆగి ఉండొచ్చాము. కాకపోతే దీని బ్యాక్గ్రౌండ్ వరకు దాదాపు 1 month వరకు జరిగింది కాబట్టి ఆ విధమైనటువంటి బ్యాక్గ్రౌండ్ చెక్ అనేది కంపల్సరీ ఇక్కడి నుంచి అయినా కానీ చేస్తే తప్ప ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఉండేటువంటి అవకాశం ఉన్నాయి. ఓకే 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 వెంకటేశ్వర గారు, కారుమంచి రమేష్ గారు సార్, గుడ్ మార్నింగ్ సార్. సో